నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే ఇంత మంచి సమయాన్ని మనందరికి అనుగ్రహించి తన గ్రంథంలో నుంచి విలువైనటువంటి మాటలు నేర్చుకోవడానికి దేవుడు ఈ కుటుంబం ద్వారా మనకి అనుగ్రహించినటువంటి ఈ గొప్పదైన భాగ్యానికై తండ్రి అయినటువంటి దేవునికి, ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తా ఉన్నాను. అలాగే కూడికని ఏర్పాటు చేసినటువంటి దైదావారి కుటుంబ సభ్యులందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే యొక్క సభకు విచ్చేసినటువంటి మీ అందరికీ, దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి విశ్వాసులకి, స్థానిక సంఘ బిడ్డలకి, బంధుమిత్రులకి అందరికీ ప్రభు అయిన క్రీస్తు వారి పేరట నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా తోటి సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ప్రియులారా, ఈ సమయంలో ఒక చక్కటి విషయాన్ని మనం దేవుని గ్రంథంలో నుంచి మనం నేర్చుకుందాం. ఎందుకంటే భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి ఎందుకు పుడుతున్నారో, ఎందుకు కొంతకాలాన్ని ఈ భూమి మీద గడిపి మరణిస్తున్నారో మనుషులకు అర్థం కాకుండానే తమ జీవితాన్ని వ్యర్థంగా గడుపుతూ ఈ లోకయాత్రను ముగించుకుంటున్నారు. పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో సందర్భాల్లో దేవుడు తన విలువైనటువంటి జ్ఞానాన్ని ఈ సమాజానికి నేర్పించడానికి ఎందరో ప్రవక్తలను ఏర్పాటు చేసుకొని ఆయా కాలాలలో ఉన్నటువంటి మనుషులకు తెలియపరిచాడు. ఈనాడు సంఘము ద్వారా ఈ సమాజానికి సువార్తను ప్రకటించడానికి సేవకులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆనాటి నుంచి ఈనాటి వరకు సువార్త ప్రకటించబడుతున్న దేవుని ఉద్దేశం ఏంటో ప్రతినిత్యం సంఘానికి వస్తున్న వారికి అర్థం కాకపోవటం చాలా బాధాకరమని మనం అనుకోవాలి. ఈ సందర్భంలో ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం చూద్దాం. ఒకసారి యాకోబు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనాన్ని ఒకసారి చదువుకొని, అందుచేత సమస్త కల్మషమును విర్రవిగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఈ ప్రాంగణంలోకి వచ్చినటువంటి మనం దేవుని వాక్యాన్ని ఎలా అంగీకరించాలి? సాత్వికముతో అంగీకరించాలి. ఎందుకంటే దేవుని వాక్యంలో శక్తి ఉంది. మరి శక్తి కలిగినటువంటి వాక్యాన్ని వినడానికి వచ్చినటువంటి మనం మరి జాగ్రత్తగా మనం వినాలి వాక్యాన్ని. ఎలాగో వాక్యం విలువ తెలియని వారు, ఎందుకు పుట్టారో తెలియనటువంటి వారు వ్యర్థంగా బ్రతుకుతున్నారు ఈ భూమి మీద. వాళ్ళ సంగతి పక్కన పెట్టండి. ఈ స్థలానికి వచ్చినటువంటి మనం మరి దేవుని మాట మనం విని దాన్ని గ్రహించి దాన్ని నేర్చుకొని మనం వెళ్ళటానికి మన మనస్సును ఇక్కడే మనం సాత్వికంగా సిద్ధపాటు కలిగి మనం కూర్చొని వినగలిగితే కొన్ని ప్రాముఖ్యమైన సంగతులు విందాం. ఇప్పుడు కన్న తండ్రిని మర్చిపోతే తండ్రి బాధపడతాడా పడడా? మీరు చెప్పండి. కన్న తండ్రిని మర్చిపోతే బిడ్డలు తండ్రి బాధపడతాడా లేదా? ఖచ్చితంగా బాధపడతాడు. ఏమండి, ఇప్పుడు కొడుకు పట్టించుకోకపోతే తండ్రి ఏమంటాడు? నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదండి అంటాడు. కూతుళ్ళు ఉన్నవారు పట్టించుకోకపోతే ఏమంటారు? వాళ్ళని కూడా మా కూతురు మమ్మల్ని పట్టించుకోవట్లేదండి అంటారు. అవునా కాదా? ఈ భూమి మీద అతి కొద్ది కాలం ఉండిపోవటానికి ఏర్పాటు చేయబడినటువంటి ఈ రక్తబంధం విషయంలోనే ఒకరినొకరు పట్టించుకోకపోతే మనం తట్టుకోలేకపోతున్నామే. కోట్ల సంవత్సరాల నుంచి మనతో ఉన్నటువంటి ఆయన యొక్క ప్రేమ బంధాన్ని ఈరోజు ఎరగకుండా తమకు నచ్చినట్టుగా ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు ప్రారంభం నుంచి ఉన్నారు. ప్రియమైన దేవుని వర్లారా, కానీ మనుషులందరికీ దేవుడు ప్రతినిత్యము జ్ఞాపకం చేస్తున్నాడు. నేను మీకు తండ్రిని రా అని దేవుడు పరిచయం చేస్తున్నాడు. ఒకసారి 1వ కీర్తన దగ్గరికి వెళ్ళి 3వ వచనంలో చూడగలిగితే, 1వ కీర్తన 3వ వచనంలో యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. చాలండి, అక్కడ ఆగుదాం. ఏం తెలుసుకోవాలంట? యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి అనే పదాన్ని కీర్తనకారుడు మాట్లాడుతున్నటువంటి కాలానికి దేవుడంటే ఎరిగినటువంటి వారా, ఎరగనటువంటి వారా వీళ్ళు? మీరు ఆలోచించండి. పరలోకమందున్నటువంటి తండ్రిని మరచి బ్రతుకుతున్నటువంటి వారికి ఏమని హెచ్చరిస్తున్నాడంటే, యెహోవాయే దేవుడని మీరు తెలుసుకోవాలి. దేవుడు కానటువంటి వాటిని, నిర్జీవమైనటువంటి వాటి కోసం మీరు పరుగులెడుతున్నారు. జీవ మార్గాన్ని విడిచిపెట్టారు, నిర్జీవమైన మార్గంలోకి మీరు వెళ్ళిపోతున్నారు. ఇదంతా కూడా వ్యర్థమైనటువంటిది.
ఇది వాస్తవమైనటువంటిది కాదు. కనుక నిజమైనటువంటి తండ్రి ఒక ఆయన ఉన్నాడు మనకు పరలోకమందు, ఆయనే మనందరికీ దేవుడు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు అని అంటే నిజంగా తండ్రిని ఎరిగినటువంటి వారా, ఎరగనటువంటి వారానా? ఇప్పుడు నా కొడుకు దగ్గరికి వెళ్ళి నేనేరా నీ తండ్రిని తెలుసుకోరని అన్నానంటే అర్థం ఏంటి? నేను తండ్రిని వాడు గుర్తించలేకుండా బ్రతుకుతున్నాడు. ఒక సంఘ కాపురని గుర్తించకుండా సంఘము బ్రతికినా, ఒక తండ్రిని గుర్తించకుండా కొడుకు బ్రతికినా, కూతురు బ్రతికినా పరిస్థితులు ఎలా మారిపోతాయో మనం కొన్ని సందర్భాలు చూస్తూ ముందుకెళ్దాం. తండ్రిని మరచినటువంటి తనయులు. ఇప్పుడు మనం కంటిన్యూషన్ చేద్దాం. 1వ కీర్తన 3వ వచనంలో, యెహోవాయే దేవుడిని తెలుసుకొనుడి, ఆయనే మనలను పుట్టించాడు, ఇప్పుడు మనము ఆయన వారం, మనము ఆయన ప్రజలం, ఆయన మేపు గొర్రెలం. మనమంతా ఎవరి వారం? దేవుని వారం, దేవుని వలన పుట్టిన వారం. మరి దేవుని వారమైనటువంటి మనం, దేవుని వలన పుట్టినటువంటి మనం, మరి మన అందరికీ ఏమవుతాడు ఆయన? ఎఫెసీయులకు రాసిన పత్రిక, దేవుని వలన పుట్టినటువంటి మనందరికీ ఆయన ఏమవుతాడు ఒకసారి చూడండి. అపోస్తుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం ప్రియులరా చూడండి. దేవుని వలన పుట్టినటువంటి వారందరికీ, అంటే ఈ భూమి మీద బ్రతుకుతున్నటువంటి ప్రతి మనిషికి తండ్రి పరలోకమందున్నటువంటి తండ్రి. ఆ పరలోకమందున్నటువంటి తండ్రి అందరికీ తండ్రి. చూడమ్మా, చూడండి, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలో వ్యాపించి ఉన్నాడు. అంటే ఆయన ద్వారా మనం పుట్టాం, ఆయన వలన మనం బ్రతుకుతున్నాం. ఆయన వలన పుట్టినటువంటి మనం, ఆయన ద్వారా బ్రతుకుతున్నటువంటి మనం మరి ఆయనను గుర్తించకపోతే, ఆయనను ఎరగకపోతే మనిషికి పరలోకం ఉందంటారా? మీరు ఆలోచించండి ప్రియులారా. ఆయన వలనే ఈ లోకానికి వచ్చాం, ఆయన వలనే మనం బ్రతుకుతున్నాం, ఆయనే మనందరకు తండ్రి అని బైబిలు ఘోషిస్తూ ఉంది. కానీ ఈరోజు పరలోకమందున్న తండ్రి యొక్క ఇష్టాన్ని, ఆయన చిత్తాన్ని, ఆయన యొక్క త్యాగాన్ని ఈరోజు ఎంతమంది అర్థం చేసుకుంటున్నారు? మీరు ఆలోచించండి. ఈరోజు ఒక కొడుకు తండ్రిని పట్టించుకోకపోతే 10 మందికి చెబుతున్నాడు వెళ్ళి, నా కొడుకు నన్ను పట్టించుకోవట్లేదండి, నా కూతురు నన్ను పట్టించుకోవట్లేదండి. ఏమండి, అతి కొద్ది కాలంలో ఏర్పరచబడినటువంటి ఈ యొక్క కుటుంబం, రక్త సంబంధం ద్వారా ఏర్పడినటువంటి ఈ కుటుంబంలోనే నీ కొడుకు నిన్ను పట్టించుకోకపోతే నువ్వు తట్టుకోలేకపోతున్నావే. బ్రతుకునిచ్చి బ్రతికిస్తున్న పరలోకపు తండ్రిని మరి పట్టించుకోకపోతే ఆ పరలోకపు తండ్రి బాధపడడా? మీరు ఆలోచించండి. అందుకే హెచ్చరిస్తున్నాడు, ఈ భూమి మీద ఉన్న వారందరికీ తండ్రి ఒక్కడే. ఆ తండ్రి ఎంతకాలం ఉండేవాడు? మన తండ్రి ఎంతకాలం ఉంటాడు? మన తండ్రి ఎంతకాలం ఉంటాడో వారంటీ గ్యారంటీ లేదు మన తండ్రికి. ఇక్కడ రక్తాన్ని పంచిన తండ్రికి ఎంతకాలం మనతో ఉంటాడో తెలియదు, తెలుసా మనకి. కానీ పరలోకమందున్న తండ్రి ఎంతకాలం ఉంటాడో చూడండి ఒకసారి. నిర్గమకాండం 3వ అధ్యాయం, నిర్గమకాండం 3వ అధ్యాయం 14వ వచనం ప్రియులరా. మోషే గారిని ఐగుప్తు బానిసత్వంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీని విడిపించడానికి, పంపించడానికి ప్రిపేర్ చేస్తున్నటువంటి సమయంలో, నువ్వు వెళ్ళాలి నాయన, అక్కడికి వెళ్ళి నా పిల్లలు బాధపడుతున్నారు, వాళ్ళు బానిస బ్రతుకులు బ్రతుకుతున్నారు కనుక వాళ్ళు చేసినటువంటి ప్రార్థనని విన్నాను, వాళ్ళ బాధ నేను చూశాను కనుక నువ్వు వెళ్ళి వాళ్ళని విడిపించు నాన్న వెళ్ళి అని చెప్పినప్పుడు, మరి నేను వెళ్తాను నాన్న, బాగానే ఉంది, కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి నిన్నెవరు పంపిస్తే వచ్చావని అడుగుతారు వాళ్ళు, మరి నేనేం చెప్పను అని అడుగుతున్నాడు దేవుణ్ణి. అడుగుతున్నప్పుడు తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నాడు మోషే గారితో, కంటిన్యూషన్ చేయమ్మా. అందుకు దేవుడు, నేను ఉన్నవాడను, అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పెను, మరియు ఆయన ఉండుననువాడు. ఎంతకాలం ఉండేవాడు? నిత్యము ఉండేవాడు. ఆయన పుట్టుకుందా దేవునికి? ఉందండి. దేవునికి పుట్టుక లేదు. మా నాన్నకు పుట్టుకుంది, మా తాతకు పుట్టుకుంది, మా ముత్తాతకు పుట్టుకుంది, నాకు పుట్టుకుంది, నా కొడుకు పుట్టుకుంది. పుట్టినవాడు
గిట్టక తప్పదు. కానీ పరలోకమందున్నటువంటి తండ్రి తన కుమారుల్ని లోకానికి పంపించి వాళ్ళతో చెబుతున్న మాట. కానీ ఈరోజు చాలామంది పరలోకమందున్నటువంటి తండ్రి చిత్తాన్ని ఎరిగేటటువంటి విశ్వాసులు తన పిల్లలుగా లేరని బాధపడుతున్నాడండి తండ్రి. కనుక భూమి మీద ఉన్నటువంటి తండ్రి అనిత్యుడైతే పరలోకమందున్నటువంటి తండ్రి నిత్యుడు. కనుక నిత్యుడైనటువంటి తండ్రికి కుమార్తెలుగా కుమారులుగా ఉన్నటువంటి తన పిల్లలంతా తన పట్ల ఎలాంటి విధానం కలిగి ఉండాలో మనం ఆలోచించాలి. ఇప్పుడు పరలోకమందున్న తండ్రి గొప్పవాడా, భూమి మీద ఉన్న తండ్రి గొప్పవాడా? మీరు చెప్పాలి. ఎవరు గొప్పవాడు? అమ్మా, ఎవరు గొప్పవాడు? నిజంగా పరలోకమందున్న తండ్రికి సాటి అయిన వారు ఎవరైనా ఉన్నారా భూమి మీద? ఉన్నారండి. ఆ తండ్రి చేసినన్ని మేళ్ళు నా తండ్రి చేయగలడా? ఆ తండ్రి చేయగలిగినటువంటి త్యాగం నా తండ్రి చేయగలడా? ఆ తండ్రి ఇవ్వగలిగేటటువంటి ఆశీర్వాదాలు నా తండ్రి ఇవ్వగలడా? మీరు ఆలోచించండి. కేవలం రక్తాన్ని పంచివ్వగలడు, నా చిన్న చిన్న అవసరాలు నా తండ్రి తీర్చగలడు, కానీ నా ప్రాణాన్ని మాత్రం నా తండ్రి ఆపలేడు. నాకు రక్షణ నా తండ్రి ఇవ్వలేడు. నాకు సంరక్షణ ఇవ్వగలడేమో కానీ రక్షణ ఇవ్వగలడా? ఈ భూమి మీద బ్రతికేంతకాలం కొంత ప్రొటెక్షన్ ఇవ్వగలుగుతాడు, నన్ను పోషించడానికి. నాకు వస్త్రాలు కొని పెడతాడు, నాకు భోజనం పెడతాడు, రోగం వస్తే మందులు ఇస్తాడు, ఏదైనా అవసరం వస్తే నా అవసరాలు తీరుస్తాడు ఈ భూమి మీద ఉన్నటువంటి తండ్రి. కానీ ప్రాణం పోయే పరిస్థితి వస్తే ఆపగలడా? ఆపగలడండి? ఆపలేడు. అందుకే పరలోకమందున్నటువంటి తండ్రి తన బిడ్డలకు చెబుతున్నాడు, నాన్న, నాలా ప్రేమించే వారు ఎవరున్నారా ఈ భూమి మీద? మీకు కష్టం వస్తే నేనున్నాను, మీకు సమస్య వస్తే నేనున్నాను, మీ ప్రాణం పోయే పరిస్థితి వస్తే మిమ్మల్ని ఆదుకుంటాను నేను. కానీ మీ చుట్టూ ఉన్నటువంటి వారు మిమ్మల్ని కాపాడలేరురా. ఒకవేళ నేను గొప్ప, ఈ భూమి మీద ఉన్నటువంటి మీరు అనుకున్నటువంటి మనుషులు గొప్పవాళ్ళు, ఎవరు నాకు సాటి, ఎవరు నాతో పోటీ అని ఒక సవాల్ ఇచ్చినారండి యెషయా గారి ద్వారా ఈ సమాజానికి. ఒకసారి చూద్దాం అన్నమాట. యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనం చూడండి. పరలోకమందున్న తండ్రి మాట్లాడుతున్న మాట. యెషయా గారి ద్వారా మాట్లాడుతున్నాడు. నీవు ఇతనితో సమానుడవని మీరు నన్ను ఎవనికి సాటి చేయుదురు అని పరలోకమందున్నటువంటి తండ్రి అడుగుతున్నాడు. ఎందుకు నన్ను మర్చిపోయి బ్రతుకుతున్నారు మీరు ఈ భూమి మీద? ఎవరిని నమ్ముకొని నన్ను విడిచిపెట్టారు మీరు? ఎవరిని తీసుకొచ్చి నాకు సాటి చేస్తారు? ఎవరు నాకు సమానం? ఈ సమాజానికి అడుగుతున్నాడండి దేవుడు. తండ్రిని మరచి బ్రతుకుతున్నటువంటి వారందరినీ అడుగుతున్నాడు దేవుడు. కనుక దేవునికి సాటి ఎవరు? కంటిన్యూషన్ చేద్దాం. 26వ వచనం, మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించెను? ఒకసారి ఆకాశం వైపు తిరిగి చూడండి. ఆ నక్షత్రాలు, సూర్య చంద్ర నక్షత్రాలను ఎవరు చేశారు? ఆలోచించండి ఒకసారి. తండ్రి అనేవాడు లేడు అనేటటువంటి మనుషులు లేకపోలేదు, దేవుడు అనేవాడు లేడని బ్రతికేవారు లేకపోలేదు సమాజంలో. అట్లాంటి వారికి మేల్కొల్పే మాట చెబుతున్నాడు. ఒకసారి మీ తల పైకెత్తి ఆకాశం వైపు చూడండి. ఆ సూర్య చంద్ర నక్షత్రాలను కలగ చేసింది ఎవరు? ఆలోచించమంటున్నాడండి. కంటిన్యూషన్ చేయండి. వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుజారజేసి వీటన్నిటికీ పేరులు పెట్టి పిలిచివాడే కదా. వాటిని కలగ చేసింది పరలోకమందున్న తండ్రి. వాటిని ట్రావెల్ చేస్తున్న ఒక కాలానికి కొన్ని నక్షత్రాలు వస్తాయండి. ఒక్కొక్క కాలానికి కొన్ని కనపడతాయి. ఏమండి, అది అన్ని కాలాల్లో కనపడదండి. మరి వాటిని బయలుదేరదీసేది ఎవరు? మరి కాలానికి అనుగుణంగా పనిచేస్తుంది ప్రకృతి. వాటన్నిటి వెనకాల ఉంది ఎవరంటే పరలోకమందు ఉన్నటువంటి తండ్రి. మరి వాటికి పేర్లు పెట్టింది ఎవరు? భూమి మీద ఉన్న వాటికి ఏమో ఆదం గారి పేరు పెడితే, మరి ఆకాశంలో కలగజేయబడిన వాటికి పేర్లు పెట్టింది ఎవరు? దేవుడు. ఇప్పుడు కిందకి రండి, కంటిన్యూషన్ చేయండి దాన్ని. చూడండి ఎలా చేశాడో చెబుతున్నాడు. ఎందుకు సాటి లేదు దేవునికి ఈ భూమి మీద ఉన్నటువంటి మనుషులు అనంటే, మరి సూర్యుని మనిషి చేయగలడా? చంద్రుణ్ణి మనిషి చేయగలడా? వాటిని ప్రయాణింపు చేయగలడా? కాలానికి అనుకూలంగా పని చేయించగలడా మనిషి అనంటే మనిషి చేయలేడు. కనుక ఆయనకి సాటి లేదు. మరి ఎలా చేశాడు దేవుడు అనంటే, తన అధిక శక్తి చేత, కలిగి ఉన్న బలాతిశయము చేత ఆయన ఒక్కటైనను విడిచిపెట్టడు. వేటిని విడిచిపెట్టడు?
కలగజేయబడినది దేనిని కూడా ఆయన విడిచిపెట్టడు. కలగజేయబడిన ప్రతిదానికి పనుంది. ఆ కలగజేయబడిన ప్రతిదీ కూడా ఎవరి కోసం పనిచేస్తుంది, ఎవరి కోసం పరలోకమందున్నటువంటి తండ్రి చేశాడు అనంటే భూమి మీద ఉన్నటువంటి తన పిల్లల కోసం. ప్రియులరా, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనంలో చెబుతున్నాడు, ప్రతి వస్తువు దాని దాని పని నిమిత్తం కలగచేశాడు. ఎవరి కోసం ఈ ప్రకృతి పనిచేస్తుంది? నీ కోసం, నా కోసం కాదా? మీరు ఆలోచించండి. ఎవరి కోసం ఏర్పాటు చేశాడు చంటి గారికి ఇంత పెద్ద సభనే? ఎవరి కోసం ఏర్పాటు చేశాడు? ఇంత ఖర్చు పెట్టాయినా ఎవరి కోసం పెట్టాడు? తన కొడుకు పుట్టినరోజు సందర్భంగా అనేకులకు దేవుని మాట నేర్పించాలని ఇంత ఖర్చు చేశాడు మహానుభావుడు తండ్రిగా. అలాగే పరలోకమందున్నటువంటి తండ్రి ప్రతి దానిని దేనికోసం కలగజేశాడు? ఈ పక్షులు ఎవరి కోసం? ఈ వృక్షాలు ఎవరి కోసం? మీరు ఆలోచించండి. నీటిలో ఉన్నటువంటి జలరాశులు ఎవరి కోసం? మీరు ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచిస్తున్నారా? అందుకే అంటున్నాడు, వాటినే విడవనటువంటి దేవుడు ఈ సృష్టిలో ప్రథమ ఫలమైనటువంటి మనల్ని విడిచిపెడతాడా? మీరు ఆలోచించండి. విడిచిపెడతాడమ్మా? విడిచిపెడతాడు? విడిచిపెట్టడు. విడిచిపెట్టనటువంటి పరలోకపు తండ్రి అంటున్నాడు కదా. ఒకసారి చూద్దాం, ఆ మాట దగ్గరికి వెళ్దాం. యాకోబు గారు రాసిన పత్రిక. వాటినే విడవనటువంటి తండ్రి మరి ఏమంటున్నాడో యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి ప్రియులరా. అనగా పరలోకమందున్న తండ్రి తాను సృష్టించిన వాటిలో మనము అంటే ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళండి? వీర్రాఘపురంలో ఉన్నోళ్ళ, పోనీ కందుకూరు నుంచి వచ్చినోళ్ళ, లేదా ఇంకొక ఊరు నుంచి వచ్చినోళ్ళ, ఆంజనేయపురం నుంచి వచ్చినోళ్ళ, లేదా మాలాగా బయట ఊరు నుంచి వచ్చినోళ్ళ? ఏ ఊరోళ్ళండి దేవునికి ప్రథమ ఫలం? ఎదురు కూర్చున్న వాళ్ళు చెప్పండి అమ్మా. అమ్మా, దేవునికి ప్రథమ ఫలం ఏ ఊరోళ్ళు? భూమి మీద పుట్టినటువంటి ప్రతి మనిషి దేవునికి ప్రథమ ఫలం. మరి అలాంటి ప్రథమ ఫలమైనటువంటి మనం మరి తండ్రిని ఎరగాలి కదండి. ఎరగాల వద్దా? తెలుసుకోవాలా వద్దా తండ్రిని గురించి? కంటిన్యూషన్ చేయండి. ఆ మాట అంతా ఎంత బాగుందో, ఎలా కన్నాడు చూడండి. ఏమంటున్నాడు? మనమ ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను ఒక సంకల్పం ప్రకారం కన్నాడు. మనమంతా ఎందుకు వచ్చి కూర్చున్నాం ఇక్కడ? ఎందుకు వచ్చి కూర్చున్నాం అమ్మా? ఇంత చలి పుడుతున్నా, ఒక పక్కన వణుకొస్తున్నా, ఎందుకు మనమంతా ఈ ప్రాంతం ఇక్కడికి వచ్చి కూర్చున్నాం? మనం ఈ సభ పెట్టాలని ఎన్నో రోజుల నుంచి ప్లాన్ చేసుకొని వచ్చి తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు మనల్ని అందరినీ. అవునా కదా? అలాగే దేవుడు కూడా ఒక సంకల్పం ఉంది ఆయనకి, ఒక ఆలోచన ఉంది, ఒక ఉద్దేశం ఉంది ఆయనకి. ఆ ఉద్దేశము, సంకల్పం ప్రకారమే దేవుడు ఈ సృష్టిని కలగజేశాడు. ఈ సృష్టిలో సమస్తాన్ని చేసినటువంటి దేవుడు మానవుణ్ణి చేశాడు. మానవుని చేసి దేవుడు అంటున్నాడు, ఇదిగో నాయన, నేను చేసినటువంటి జీవరాశులన్నిటికీ నువ్వు వారసుడు అన్నాడు. మరి వారసుడు అంటే ఏలేవాడంటే ఎంత జ్ఞానంగా ఉండాలండి? ఏలేవాడు జ్ఞానంగా ఉండాలా, అజ్ఞానంగా ఉండాలా? మీరు చెప్పాలి. ఇప్పుడు మనం ప్రథమ ఫలంగా దేవుడు కోరుకున్నాడు. ప్రథమ ఫలంగా దేవుడు కోరుకున్నాడు అంటే ఇప్పుడు మనం ఏలేవాళ్ళం అనేగా అర్థం. ఇప్పుడు ఏలేవాడు ఎంత జ్ఞానంగా ఉండాలి? కానీ జ్ఞానవంతులుగా ఉండవలసిన తన పిల్లలు అజ్ఞానులుగా మారిపోతున్నారు. అజ్ఞానులుగా మారిపోయి సమయాన్ని సద్వినియోగపరుచుకోకుండా దుర్వినియోగపరుచుకొని తమ కాలానికి ముందే వెళ్ళిపోతున్నారు ఈ లోకాన్ని విడిచిపెట్టి. కానీ ఎక్కడి నుంచి అయితే ఇక్కడికి వచ్చామో మరలా తిరిగి అక్కడికే రావాలన్నది పరలోకమందున్న తండ్రి ఆలోచన. కానీ ఈ కాలంలో, ఈ సమాజంలో బ్రతుకుతున్నటువంటి మనుషులు ఎక్కడి నుంచి వచ్చారో మర్చిపోయారు, ఎక్కడికి వెళ్ళాలో ఆలోచన లేదు. కానీ తమ జీవితాలను వ్యర్థపరుచుకుంటూ దేవుని ఉద్దేశాలను ఎరగక, దేవుని యొక్క చిత్తాన్ని గైకొనక ఈ సమాజంలో తమకు నచ్చినట్టుగా బ్రతుకుతూ తమ కాలాన్ని వ్యర్థపరుచుకుంటున్న ప్రియులారా, ప్రథమ ఫలముగా ఏర్పాటు చేసుకున్నటువంటి దేవుడు ఆ ప్రథమ ఫలాల గురించి అసలు ఎంతగా ఆలోచిస్తున్నాడో చూడండి. అపోస్తుల కార్యములు ఏమేమి ఇస్తున్నాడు చూడండి. ప్రథమ ఫలానికి అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 25వ వచనం.
ప్రథమ ఫలమైనటువంటి మనుషులందరికీ చెబుతున్నాడు, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేవాడు. చాలమ్మా, ఏమి ఇస్తున్నాడండి? అప్పుడప్పుడు మనం ఏం మాట్లాడతాం తెలుసా? దేవుడు మాకేమి ఇచ్చాడండి, ఏమి ఇవ్వకపోతే నువ్వు ఇక్కడికి రావండి, మీటింగ్కి వస్తావా? మళ్ళా చదవన్న మాట ఒకసారి. ఈ ప్రకృతిలో ఏమండి ఎన్ని కలగజేశాడండి మహానుభావుడు. బంగారాన్ని పెట్టాడు, ఏమండి ఆయిల్స్ పెట్టాడు, వజ్ర వైడూర్యాలు పెట్టాడు. ఇన్ని పెట్టినటువంటి దేవుడు ఆ వాటన్నిటిని కోరుకోకుండా మనిషిని ఎందుకు కోరుకున్నాడో తెలుసా అండి? తెలుసా? మనుషుల్ని ఎందుకు కోరుకున్నాడో తెలుసా అండి? మనమంతా ఎవరి సంతానం? మనమంతా దేవుని సంతానం. మనం ఎవరి పోలిక? మేనమామ పోలిక కాదు. మనం ఎవరి పోలిక? మనము దేవుని పోలిక. దేవుని స్వరూపములో దేవుని పోలికగా దేవుని పిల్లలుగా కలగజేయబడినటువంటి మనం, ఏర్పాటు చేయబడినటువంటి మనం, దాని వెనకాల ఆయన సంకల్పం ప్రకారం మనల్ని కన్నాడు గనుక క్రీస్తులో. అలా కన్నటువంటి మనలందరినీ ప్రథమ ఫలముగా ఈ ప్రకృతిలో నుంచి ఆయన కోరుకున్నాడు. అలా కోరుకున్నటువంటి మానవాళ్ళందరికీ అవసరమైన పథకాలు ఇస్తున్నాడు ఆయన. ఏంటా పథకాలంటే చెబుతున్నాడు, ఆయన అందరికీ జీవమును, ఊపిరిని, సమస్తము దయచేస్తున్నాడు. ఈ ప్రకృతిలో నువ్వు అనుభవిస్తున్న ప్రతిదీ కూడా దేవుడు ఫ్రీగా ఇచ్చాడు. నీకు ఫ్రీగా ఇచ్చాడు కనుక దేవుని విలువ నీకు అర్థం కావట్లేదు. అది రోజు డబ్బులతో కొనుగాలి, అప్పుడు అర్థమవుద్ది నీ తండ్రి గొప్పతనం ఎంతో. అందుకే దేవుని గొప్పతనం తెలియాలి సమాజానికి. ఈ సమాజానికి దేవుని గొప్పతనం అర్థం కావట్లేదు కనుకే తమకు నచ్చినట్టుగా బ్రతుకుతున్నారు ఈ సమాజంలో. అందుకే దేవుడు అందరికి ఏమి ఇస్తున్నాడు చూడండి. మాకొద్దండి, ఇవి మాకొద్దన చేతులు ఎత్తండి ఎవరన్నా ఉంటే. ఇవి మాకొద్దు, మాకు జీవం వద్దు, ఊపిరి వద్దు, ఆయన దయొద్దు. చేతులు ఎత్తండి ఎవరన్నా ఉంటే. ఉన్నారా? ఉన్నవా? ప్రతి నిత్యము దేవుడు నీకు ఊపిరినిస్తున్నాడయ్యా, అందుకే నువ్వు బ్రతుకున్నావు. ఇంకా చూడండి ఏమిస్తున్నాడు. అపోస్తుల కార్యములు 14వ అధ్యాయం 17వ వచనం కూడా చూడండి ఏమిస్తున్నాడు ఆయన. చూడండి, ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును, ఫలవంతములైన ఋతువులను దయచేయచ్చు. ఎలా ఇస్తున్నాడు? ఎలా ఇస్తున్నాడు? దయతో ఇస్తున్నాడు. మీకు డబ్బులు ఏమైనా తీసుకొని ఇస్తున్నాడా? నువ్వు అడిగితే వర్షం పడుతుందా? నువ్వు అడగకుండానే తన పిల్లలైనటువంటి వారికి వర్షం అవసరమని దేవుడు వర్షాన్ని ఇస్తున్నాడు. తన పిల్లలకు అవసరమనే ఈ చలిని పెట్టాడు. ఈ మాయిదారు దేవుడు ఎందుకింత ఎండ అయిపోతానంటాం మనం. ఎండలు రాకపోతే ఏం రాదు. ఒక శ్లోకం ఉందండి, చిన్నప్పుడు రాశాను నేను, అది తెచ్చుకోవడానికి అవసరం కాదు కాబట్టి తేలేదు. కానీ ఎండలు కాసేది ఎందుకురా అంటే ఏం పాట నేర్పారు మనకు చిన్నప్పుడు స్కూల్లో? వానలు కురిసేటందుకురా అన్నారు. వానలు కురిసేది ఎందుకు? పంటలు పండేటందుకు. పంటలు పండేది ఎందుకు? చెప్పరేంటమ్మా? ఏ ఊరు మంది చెప్పరేంటి? పంటలు పండేది ఎందుకమ్మా? మనుషులు బ్రతికేటందుకు. మనుషులు బ్రతికేది ఎందుకురా అన్నాడు. మనుషులు బ్రతికేది ఎందుకురా అంటే ఒకడు అన్నాడు, చచ్చేటందుకురా అన్నాడు. ఇప్పుడు బైబిల్ అంటుంది చచ్చిన తర్వాత మరొక బ్రతుకుందిరా అంటుంది బైబిల్. బళ్ళో పాట చావు వరకు తీసుకొచ్చింది, మరి బైబిల్ మాత్రం చావు తర్వాత చెబుతుంది. ఇది చెప్పారా ఎవడైనా? పాఠశాలలో చెప్పారండి ఈ మొక్క? చెప్పలా. చచ్చిన తర్వాత మరొక బ్రతుకుందిరా అంటుంది బైబిల్. బ్రతకడం కొరకే తినాలని బళ్ళో పాఠం నేర్పారు, కానీ బ్రతికినంత కాలం దేవుని పాఠాలు నేర్చుకోవాలని దేవుడు చెబుతున్నాడు. ఇప్పుడు చెప్పండి, వర్షాన్ని కురిపించేది కూడా ఎవరు? దేవుడు. ఎవరి కొరకు కురిపిస్తున్నాడు ఈ వర్షాన్ని? తన పిల్లల కొరకు కురిపిస్తున్నాడు. కురిపిస్తున్నటువంటి దేవుడు ఇంకా ఏం చేస్తున్నాడు చూడండి. ఆహారం అనుగ్రహించుచు, ఉల్లాసముతో మీ హృదయంలో నింపుచు, మేలు చేయుట చేత తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. అంటే ప్రతి నిత్యము ఈ ప్రకృతి ద్వారా దేవుడు తనను గూర్చినటువంటి సాక్ష్యాన్ని తెలియజేస్తున్నాడు ఈ మనుషులకి.
ఎక్కడ మనిషి మర్చిపోతాడో తన కూర్చొని, ఎక్కడ తండ్రి యొక్క చిత్తాన్ని ఎరగలేకపోతారో తన పిల్లలని చెప్పేసి దేవుడు ప్రతి నిత్యము కాలానికి అనుగుణంగా తన క్రియను చూపిస్తున్నాడు. ప్రకృతిలో తన పనిని చూపిస్తున్నాడు దేవుడు. తనను గూర్చినటువంటి సాక్ష్యాన్ని ఈ సృష్టిలో పెట్టాడండి దేవుడు. వర్షం పడుతున్నప్పుడు నువ్వు ఆలోచించాలి, నా పరలోకపు తండ్రి నా కోసం వర్షం కురిపిస్తున్నాడని. నాటేసినప్పుడు, వరి మొక్క పెట్టినప్పుడు రైతు దేనికోసం చూస్తాడు? వర్షం కోసం చూస్తాడు. తన పిల్లలకు ఏది అవసరమో అది సమయానుకూలంగా వారికి అందేలాగా దేవుడు మన చుట్టూ పెట్టాడంటే దేవుడు ఎంత ప్రేమమయుడో మీరు ఆలోచించండి ప్రియమైన దేవుని వరలరా. అట్లాంటి ప్రేమ చూపిస్తున్నటువంటి తండ్రిని, అంత దయ చూపిస్తున్నటువంటి తండ్రిని ప్రారంభ మనుషులైనటువంటి ఇశ్రాయేలీలే దేవుణ్ణి ప్రారంభ దినాల్లోనే మర్చిపోయారంటే ఈనాడు మర్చిపోవడంలో ఆశ్చర్యమే ఉంది ప్రియులారా. మీరు ఆలోచించండి. ఇశ్రాయేలీలు ప్రారంభంలో తండ్రిని మర్చిపోయినటువంటి ఆ దినాలలో ఇంత టెక్నాలజీ లేదు ప్రియమైన దేవుని వరలారా. ఏ టెక్నాలజీ లేనటువంటి దినాలలోనే ప్రారంభంలోనే తండ్రి చేసినటువంటి కష్టాన్ని, తండ్రి యొక్క ప్రేమను, ఆయన ఆదరణను మర్చిపోయి బ్రతికారు అని అంటే వాళ్ళు మరి ఈరోజు ఉన్నటువంటి వారు మర్చిపోవటంలో పెద్ద ఆశ్చర్యమే ఉంది. మీరు ఆలోచించండి. ఎలా మర్చిపోయారో, ఎందుకు మర్చిపోయారో కొన్ని మాటలు మనం చూసే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 18వ వచనం. నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమును విసర్జించితివి, నిన్ను కనిన దేవుణ్ణి మరచితివి. ఏమండి, ఏమంటున్నాడు ఇక్కడ? నిన్ను కన్నటువంటి దేవుణ్ణి నువ్వేం చేసావు? ఈరోజు మర్చిపోతున్నావేమో. జాగ్రత్త. నీకు జీవాన్నిచ్చి, ఊపిరినిచ్చి, వర్షాన్నిచ్చి, సమస్తాన్ని దయచేసి, ఆహారాన్నిచ్చి, నీ హృదయాన్ని సంతోషంగా చేస్తున్నటువంటి దేవుని ప్రేమను అర్థం చేసుకోకుండా ఈరోజు నీకు బ్రతుకునిచ్చినటువంటి దేవుణ్ణి మరచిపోయి బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. పైన 15వ వచనం చదువుతారు ఒకసారి. ఎందుకు మర్చిపోయారు చూడండి. యెషూరూను, ఒకసారి మన పేరు పెట్టుకుని చదువుదాం. అక్కడ ఒకసారి ఎవరి పేరు వాళ్ళు పెట్టుకొని అక్కడ ఒకసారి కంటిన్యూషన్ చేయండి ఆ పదాన్నంతా. దేవుణ్ణి మరిచిపోయి బ్రతుకుతున్నావేమో. జాగ్రత్త. అక్కడ యెషూరూను అని పేరు పెడుతున్నాడు అంటే పుట్టినట్లు ఒకటే కింద ఏం పెట్టాడు? ఇశ్రాయేలు. మర్చిపోతున్నావా? నన్ను మర్చిపోతున్నావా? ఇంత చేశాను కదయ్యా మీకోసం. అక్కడ బాధపడుతున్నారని కన్నీళ్లు పెట్టారు కదయ్యా బానిసత్వంలో. అలా బాధపడుతూ ఏడుస్తున్నటువంటి మిమ్మల్ని, తిండి లేక అలసిపోతున్నటువంటి మిమ్మల్ని ఏమండి బయటికి తీసుకొచ్చానే. అలా బయటకు తీసుకొచ్చినటువంటి అతి కొద్ది సమయంలోనే నేనంటే ఏంటో మీరు తెలుసుకోకుండా మర్చిపోతారా? అప్పుడే ఎందుకు మర్చిపోయారు? కంటిన్యూషన్ చేయండి దాన్ని. ఏమండి, ఏం పట్టిందంటే ఈయనకి ఏం పట్టిందండి వాళ్ళకి? క్రొవ్విన వాడై కాలు జాడించెను, నీవు క్రొవ్వి బలసి మందుడవైతివి. వాడు తన్ను పుట్టించిన దేవుణ్ణి విడిచెను, తన రక్షణ శైలమును తృణీకరించెను. ఏమంటే దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నటువంటి పిల్లల ఇల్లు, దేవునితోనే బ్రతుకుతున్నటువంటి పిల్లల. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఈ మాట? తండ్రిని మరిచినటువంటి తనయులుగా చరిత్రలో ఇశ్రాయేలీలు మనకు కనపడుతున్నారు. నేడు సంఘానికి వస్తున్నటువంటి మనం కూడా ఇశ్రాయేలీల వల్లే గనక మనం మారిపోతే ఆనాడు కానానుకు చేరలేకపోయారు వాళ్ళు. ఈనాడు నువ్వు కూడా వాళ్ళ స్వభావం కలిగి ఉంటే ఎక్కడికి వెళ్ళలేవు. సంఘానికి రాగలవేమో కానీ పరలోకానికి మాత్రం నువ్వు చేర్చబడలేవు. అది గమనించాలి. అందుకే అంటున్నాడు, నన్ను మర్చిపోయారు వాళ్ళు. ఎన్నిసార్లు మర్చిపోయారు తెలుసా అండి? ఎన్నిసార్లు మర్చిపోయారు తెలుసా? చూద్దాం మరొక మాట. ఎన్నిసార్లు మర్చిపోయారు? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 32వ వచనం చూడండి. ఎన్నిసార్లు మర్చిపోయారు వాళ్ళు. ఒక ప్రాముఖ్యమైన సంగతి చూడండి, ఎంత బాగుంటుంది మాట. ఏమండి, ఒక సందర్భం చెబుతున్నాడు, జాగ్రత్తగా వినండి. కన్యక ఆభరణం మరుసుద్దా? ఎవరు చెప్పిన మాట ఇది? భక్తుడైనటువంటి ఇర్మియా గారి ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నటువంటి మాట. కన్యక తన ఆభరణమును మరచునా? పెళ్లి కుమారి తన వడ్డానమును మరచునా? చూడండి ఏమంటున్నాడు. ఏమండి, వడ్డానం మర్చిపోద్దా పెళ్లి కుమార్తె? మర్చిపోద్దు. కన్యక ఆభరణం మర్చిపోద్దా? మర్చిపోద్దు. అలాగే
కంటిన్యూషన్ చేద్దాం, చేయమ్మా. నా ప్రజలు లెక్కలేనన్ని దినములు నన్ను మరచి ఉన్నారు. ఏమండి, ఎన్నిసార్లు మర్చిపోయారంట? లెక్కలేదంటున్నాడు దేవుడు. లెక్కలేనన్ని సార్లు నన్ను మర్చిపోయారు నా పిల్లలు. ఏమండి, ఏ తండ్రిని తట్టుకుంటాడో మీరు చెప్పండి, మీరు ఆలోచించండి. ఎందుకండి లెక్కలేనన్ని సార్లు తన పిల్లలు మర్చిపోయారు? ఎందుకండి లెక్కలేనన్ని సార్లు ఎంత సపోర్ట్ చేస్తున్నటువంటి దేవుణ్ణి, ఇంతగా దయ చూపిస్తున్నటువంటి దేవుణ్ణి వాళ్ళు కానీ మనం కానీ ఎందుకు మర్చిపోయామో, ఎందుకు మర్చిపోతున్నారో మనుషులు, కొన్ని సందర్భాలు చూసి మనం ముగించే ప్రయత్నం చేద్దాం. ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. మళ్ళీ ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 17వ వచనం చూడండి. లెక్కలేనన్ని సార్లు తండ్రిని ఎందుకు మరచిపోయారో, మరచిపోవటానికి గల కారణం ఏంటో మనం చూడాలి. ఇప్పుడు ద్వితీయోపదేశకాండము, క్షమించండి, 8వ అధ్యాయము 11 నుంచి చూద్దాం ప్రియులారా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 11 నుంచి చూద్దాం ప్రియులారా. చూడండి ఏమంటున్నాడు ఆయన. నేడు నేను మీకు ఆజ్ఞాపించు విధులను కట్టడలను నీవు అనుసరింపక. ఏమంటే ఎందుకు మరిచిపోతున్నారో గమనించాలి ఈ విషయాలు మీరు. ఆనాడు ఇశ్రాయేలులు కావచ్చు, నేడున్నటువంటి విశ్వాసులు కావచ్చు, ఎందుకు మరిచిపోతున్నారో పరలోకమందున్నటువంటి తండ్రిని ఒకసారి మనం కంటిన్యూషన్ చేసి చదువుదాం ఈ మాటలన్నీ. నీ దేవుడైన యెహోవాను మరచి, మొదట గుర్తుపెట్టుకోండి, కడుపారా తిని మంచి ఇండ్లు కట్టించుకొని వాటిలో నివసింపగా నీ పశువులు నీ గొర్రె మేకలు వృద్ధి అయి నీకు వెండి బంగారములు విస్తరించి నీకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు. ఏం వర్ధిల్లినప్పుడు? ఏం వర్ధిల్లినప్పుడు? మనకు కలిగినదంతా వర్ధిల్లినప్పుడు ఏం జరుగుతుందో చూడండి, కంటిన్యూషన్ చేయండి. ఏం మదించిందండి? మనసు మదించింది. మనసు మదించి దాసుల గృహమైన ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవాను మరచుదవేమో. ఎప్పుడైతే మనకు సంపద వర్ధిల్లుతుందో దేవుని మీద ఉన్నటువంటి ఆలోచన తప్పిపోతుంటుంది. ఇశ్రాయేలీయుల దగ్గర అదే జరిగింది ప్రియులారా. ఎందుకు దేవుణ్ణి మర్చిపోయారు అనంటే ఇవన్నీ చూపిస్తున్నాడు. మంచి ఇళ్ళు కట్టించుకొని మంచిగా ఏం చేసి సంపాదించేసుకొని వాళ్ళు అనుకున్నటువంటి పశువులు, వాళ్ళ బంగారం, వాళ్ళ సంపద అంతా వర్ధిల్లుతున్నప్పుడు దేవుణ్ణి మర్చిపోతారని గ్రంథం చెబుతుంది ప్రియులారా. కానీ సంపద సంపాదించుకోవద్దని దేవుడు ఎక్కడ చెప్పలేదండి. కానీ దేవుడు ఒక్కటే కోరుకుంటున్నాడు, నా పిల్లలు నన్ను మర్చిపోకుండా నన్ను జ్ఞాపకం చేసుకోవాలి. నా పిల్లలు నా గురించి తెలుసుకోవాలి, తిరిగి ఎప్పటికైనా నా దగ్గరకు రావాలి వాళ్ళు. ఏమండి, ఎవరి కోసం చేశాడు పరలోకం? ఎవరి కోసం చేశాడండి పరలోకం? పక్షుల కోసమా, జంతువుల కోసమా? ఎవరి కోసం చేశాడు పరలోకం? ఈ భూమి మీద కొద్ది కాలం ఉండిపోవటానికి వచ్చినటువంటి యాత్రికులం మనం. ఎంతమందికి తెలిసేది? యాత్రలో ఉన్నవాడు ఎంతకాలం ఉంటాడండి యాత్రలో? ఇప్పుడు ఎక్కడికో వెళ్ళాలని ప్రయాణం చేశాం, ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ ఏం చేయాలి? ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళానో మళ్ళా తిరిగి అక్కడికి చేరాలి. ఇది ధర్మం. ఒక సూర్యుడిని చూడండి, ఉదయాన్ని అక్కడ పొడుస్తాడు, మళ్ళా సాయంత్రానికి అక్కడ అస్తమిస్తాడు, మరలా ఉదయాన్ని పుట్టడానికి పరుగున పరిగెత్తి అక్కడికి వచ్చేస్తాడు. ఎప్పుడైనా తూర్పున ఉదయించే సూర్యుడు పడమరను ఎప్పుడైనా ఉదయించాడా? ఎందుకనండి? ప్రకృతికి దేవుడు నిర్ణయించినటువంటి ఆ ధర్మాన్ని అది తప్పదు. కనుక మనిషికి నియమించినటువంటి ధర్మాన్ని కూడా మనిషి తప్పకూడదని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఒకవేళ తప్పితే నరకానికి జారిపోతావు. దేవుడు చెప్పినట్టుగా నువ్వు బ్రతికితే, దేవుని ఇష్టాన్ని గనక నువ్వు విరిగితే, తండ్రి చేస్తున్నటువంటి ఆయన యొక్క క్రియలు గనక నువ్వు విరగగలిగితే ఖచ్చితంగా పరలోకమనే మహాలోకానికి చేర్చబడతావు. ఎందుకంట మర్చిపోతారని చెబుతున్నాడు దేవుడు. మంచి ఇళ్ళు కట్టించుకొని సంపద అధికంగా వర్ధిల్లినప్పుడు మీ మనస్సు మదించి అన్నాడు. మరి నీ మనసు మదించిపోతే మరి నీకు ఆపద వస్తే ఎవరు కాపాడతారు నిన్ను? అందుకే యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం అంటున్నాడు, నీ మనస్సు దేవుని మీద ఆనుకుంటే, నీ మనస్సు దేవుని మీద ఆధారపడితే ఆ దేవుడు నిన్ను కాపాడతాడు.
చూడండి ఏమంటున్నాడు, ఎవని మనసైతే దేవుని మీద ఆనుకుంటుందో వాళ్ళని మాత్రమే దేవుడు కాపాడుతాడు. ఇదిగో నాకు పరలోకమందు ఒక తండ్రి ఉన్నాడు, ఆ తండ్రి వలన ఈ భూమి మీదకి వచ్చాను, భూమి మీదకి వచ్చినటువంటి నాకు ఏ కష్టమైనా ఏ సమస్య అయినా రాకుండా నాకు ప్రొటెక్షన్గా ఉండాలంటే అది నా పరలోకపు తండ్రి వలన మాత్రమే అవుతుందని నువ్వు దేవుని మీద ఆధారపడాలి ప్రియులారా. మనుషులు నమ్ముకుంటే మనుషులు ఏం చేస్తారు మీరు ఆలోచించండి. మనుషుల్ని నమ్ముకుంటే మనుషులు ఏం చేస్తారు? కానీ పరలోకమందున్నటువంటి తండ్రిని గనుక మనం నమ్ముకుంటే ఆయన ఏం చేస్తాడు? యెషయా గ్రంథం దగ్గరికి వెళ్దాం ఒకసారి. యెషయా గ్రంథం 17వ అధ్యాయం, ఇంకొక మాట చూసి ముగించేద్దాం. యెషయా గ్రంథం 17వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, పరలోకమందున్న తండ్రిని మర్చిపోతున్నారు, జాగ్రత్త అని చెబుతూ ఒక మాట చెప్తున్నాడు ఇక్కడ. ఏలైనగా నీవు నీ రక్షణకర్తయగు దేవుణ్ణి మరచిపోతివి. ఎవరంట ఆయన? రక్షణకర్త. నీ ఆశ్రయదుర్గమైన నీ శైలమును ఏమంటున్నాడండి? జ్ఞాపకము చేసుకొనలేదు. అందుచేత నీవు రమ్యమైన వనములను నాటుచు వచ్చితివి, వాటిలో అన్యమైన ద్రాక్ష వల్లను నాటించితివి. దేవుడు చూడేమంటున్నాడు, రక్షణకర్త నేనైతే రక్షణ లేని వాటి కోసం పరుగులెడతారేంట్రా మీరు అంటున్నాడు దేవుడు. ఆలోచించండి, అంత గొప్ప తండ్రి మనకున్నప్పుడు గర్వంగా మనం ఉండాలండి సమాజంలో. డబ్బును చూసుకోనో లేకపోతే అధికారాన్ని చూసుకోనో పలుకుబడి చూసుకోనో కాదు నాయన కావాల్సింది. ప్రభు అన్నాడు కదా, ఒకడు లోకమంతా సంపాదించుకున్నాడు, అనుభవించాలంటే ఆయుష్ కావాలి కదా రప్పించోడా అన్నాడు దేవుడు. లోకమంతా సంపాదించుకున్నావు, అనుభవించాలంటే ఆయుష్ కావాలి. ఆయుష్ కావాలంటే దేవుని వాక్యంలో నువ్వు ఉండాలి, దేవుని కృప నీకు ఉండాలి. నా వలన నీకు దీర్ఘాయువు అన్నాడు ఆయన. ఆయన కృప లేకపోతే ఏం చేస్తావు? ఆయన కృప లేకపోతే మనం భోజనం చేయలేం, ఆయన కృప లేకపోతే కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేం. ప్రియులారు మీరు ఆలోచించండి, ఆయన కృప మనకు కావాలి. ఇప్పుడు అలా మరచిపోయి దారి తప్పిన వారందరినీ తన తండ్రి యొద్దకు చేర్చడానికి మహనీయుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి శరీరధారిగా వచ్చాడు. తండ్రిని మరచిపోయి తన చిత్తాన్ని ఎరగక దారి తప్పి నరకానికి వెళ్ళిపోతున్నటువంటి మానవాళ్ళంతటిని చూసి పరలోకమందున్నటువంటి తండ్రి యొక్క ఆవేదన ఎరిగినటువంటి పరలోకమందున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వాక్యమైనటువంటి ఆయన, దేవుడై ఉన్నటువంటి ఆయన శరీరధారిగా కన్య మరియ గర్భాన పుట్టి ఈ లోకంలో ఎలా వచ్చాడో తెలుసండి? ఎలా వచ్చాడో తెలుసండి? దాసుని స్వరూపాన్ని ధరించాడు, రిక్తునిగా చేసుకున్నాడు, తను తగ్గించుకున్నాడు, ఒక సేవకుడిగా పనిచేశాడండి. ఎవరి కోసం? తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి. నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి మానవాళ్ళంతటినీ మేల్కొలిపి దుష్టత్వం నుంచి మళ్లించి దైవత్వంలోకి తీసుకురావడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తున్నాడో, ఎలా పుట్టాడో ఒక మాట చూడగలిగితే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం చూడండి. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 26వ వచనం. దేవుడు తన సేవకుడిని పుట్టించి, ఏమండి ఏం మాట్లాడుతున్నారండి ఇక్కడ? సేవకుడిగా పుట్టాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరికి సేవ చేయడానికి పుట్టాడయ్యా యేసుక్రీస్తు ప్రభువారు అంటే చెప్తున్నాడు చూడండి. మీలో ప్రతి వాణిని దేంట్లో నుంచి మళ్లించడానికి? దుష్టత్వం నుంచి మళ్లించడానికి. ఇందాక ప్రసన్న గారు ఒక మాట చూపించాడు మీకు. దేవుడు మనుషుల్ని ఎలా పుట్టిస్తున్నాడు? యథార్థవంతులుగా పుట్టించాడు. మరి వివిధమైన తంత్రములు దేవుడు కల్పించాడా? మరి ఎవరు కల్పించారు వివిధమైన తంత్రములు? మనుషులే కల్పించుకున్నారు. మనుషులే కల్పించుకోవటానికి కారణం మనసును మార్చేటటువంటి ఒక దుష్టుడున్నాడు ఈ సమాజంలో. మానవాళి మనసులను చెరిపి మానవాళిని నిత్య జీవం అనే మార్గంలో నుంచి నిత్య నాశనానికి పంపించే మార్గానికి నడిపించే ఒక అబద్ధికుడు ఈ సమాజంలో ఉన్నాడు. వాడే మనుషులందరినీ మారుస్తున్నాడు, మనుషులందరికీ గాలం వేస్తున్నాడు, ఎరలు వేస్తున్నాడు, వలచేత చెక్కించుకుంటున్నాడు. వాడేమో సంతోషపడుతున్నాడు, దేవుడేమో బాధపడుతున్నాడు. అర్థం కాని సమాజం వ్యర్థంగా బతుకుతుంది. సమాజంలో సంతాపం అంటే ఒకే మాట చెప్పాడు ఫైనల్గా, నువ్వు చస్తావు అన్నాడు. పాపం వలన వచ్చు జీతం మరణం. ఇది తెలిసినటువంటి మనం పాపానికి ఎలా అయిపోయాం? బానిసలమైపోయాం.
దుష్టత్వంలోనికి వెళ్ళిపోయాం, దాని మాయలో ఉండిపోయాం. కనుకే పరలోకపు తండ్రిని మనం మరిచిపోయాం. అలా మరిచిపోయి దుష్టత్వంలో నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి మానవాళ్ళందరినీ తిరిగి తండ్రి యొద్దకు చేర్చడానికి, తండ్రిని మరిచిపోయిన వారికి తండ్రిని జ్ఞాపకం చేసి గుర్తు చేసి, ఇదిగో నాయనా మీరు వెళ్ళాల్సింది నిత్య జీవానికి వెళ్ళాలి, కనుక నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నా ద్వారానే మీరు తండ్రి వద్దకు చేరాలి. కనుక ఇప్పుడు దుష్టత్వం నుంచి మళ్లించబడిన వారందరినీ ఆశీర్వదిస్తున్నాడు. అలా ఆశీర్వదించడానికి దుష్టత్వం నుంచి మళ్లించిన వారందరినీ కూడా ఏం చేస్తున్నాడంటే పాపంలో నుంచి విమోచిస్తున్నాడు. విమోచించి చివరి చూడండి, ఒక మాట చూసి ముగించేద్దాం. తీతుకు రాసిన పత్రికలో, తీతు గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం చూద్దాం ప్రియులారా. తీతు గారికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన అనగా యేసుక్రీస్తు ప్రభువారు సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి తండ్రిని మరిచి దుష్టత్వంలోనికి వెళ్ళిపోయినటువంటి వారందరినీ ఆ దుష్టత్వంలో నుంచి విమోచించి ఏం చేస్తున్నాడు చూడండి, సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసం పవిత్రపరుచుకుని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకున్నాడు. తండ్రిని ఎరగనటువంటి పిల్లలు, దుష్టత్వంలోనికి వెళ్ళిపోతున్నటువంటి పిల్లలు, నాశనానికి వెళ్ళిపోతున్నటువంటి పిల్లలు, నిత్య నరకానికి జారిపోతున్నటువంటి పిల్లల్ని తన తండ్రి యొద్దకు మళ్లించటం కొరకు ఏం చేశాడో తెలుసండి, తనను తానే అర్పించుకున్నాడండి. మానవాళి కొరకు, ఈ మానవాళి కొరకు తనను తానే బలిగా అర్పించుకున్నాడండి. అంత గొప్ప త్యాగం ఎందుకు చేశాడు ప్రభువారు అంటే, తండ్రిని మరచి బ్రతుకుతున్నటువంటి ఈ సమాజాన్ని తిరిగి మరలా బ్రతికించడానికి శరీరధారిగా, సేవకుడిగా, ఒక దాసుని స్వరూపాన్ని ధరించి యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో కన్యమర్య గర్భాన పుట్టవలసినటువంటి అవసరం ఏర్పడింది ప్రియులారా. ప్రారంభం నుంచి ఇప్పటి వరకు నోవాహు దినాలలో జరిగినట్టు, ఆ తర్వాత లోతు దినాలలో జరిగినట్టు, ఆ తర్వాత మనిషి కుమారుని దినాలలో జరుగునట్టు ఖచ్చితంగా జరుగుతుంది అని బైబిల్ హెచ్చరిస్తుందంటే, తరం మారిన మనుషుల్లో తత్వం మారదని బైబిల్ ఘోషిస్తుంది. మరి ఎంతమంది దేవుని పిల్లలుగా ఉన్నారో, ఎంతమంది నిత్య రాజ్యంలోకి ప్రవేశం కొరకు ఎదురు చూస్తున్నారో, ఎంతమంది దయ్యపు పరిపాలనలో బందీలుగా ఉన్నారో, అట్లాంటి వారందరికీ విముక్తిని కలిగించడం కొరకు ఆసక్తిగా విన్న మీ అందరికీ, ఈ కూడికను ఏర్పాటు చేసినటువంటి సహోదరులకి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తాను. అందరికీ వందనాలు. ఓకే, థ్యాంక్ యూ.